హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే కాకరకాయలతో నిలవ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అప్పటికప్పుడు సింపుల్గా అయిపోతుంది, తినే కొద్దీ తినాలి అనిపించేంత బాగుంటుంది. కాకరకాయ నిలవ పచ్చడికి కాకరకాయలు 300 గ్రాములు తీసుకున్నానండి. అంటే మీడియం సైజ్ కాకరకాయలు 3 తీసుకున్నాను. కాకరకాయల్ని బాగా కడిగి పూర్తిగా తడి ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన పొట్టు కానీ గింజలు కానీ ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు, సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని కొలుచుకుందాం. ఏదైనా ఒక కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. కప్పు నిండుగా తీసుకోవాలండి. నాకు ఈ కప్పుతో 2 కప్పుల కాకరకాయ ముక్కలు అయినాయి. ఇప్పుడు ఇదే కప్పుతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో అరకప్పు చింతపండు తీసుకోవాలి. పులుపు కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల్లో చూసుకుంటే ఇది 55 గ్రాముల చింతపండు. చింతపండులో గింజలు కానీ పీచు కానీ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఇది నానబెట్టుకోవడానికి తగినన్ని మరిగించిన నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చూడండి, చింతపండు ఇలా బాగా నానింది కదా. నేను ఒక 3/4 గంట అలా నానబెట్టానండి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి మెత్తగా. మీరు ఎన్ని కాకరకాయలతో అయినా చేసుకోవచ్చు. కాస్త ఎక్కువ పట్టారనుకోండి, పెద్ద గిన్నెతో ముక్కలు కొలుచుకుంటే సరిపోతుంది. కొలతలు ఇవే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో కప్పున్నర వేరుశనగ నూనె వేసుకోవాలి. నిలవ ఊరగాయ కదా, వేరుశనగ నూనె అయితే బాగుంటుంది, కమ్మగా మంచి సువాసనతో. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోకూడదు. సగం వేగితే సరిపోతుంది. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సమానంగా వేగుతాయి. అలాగే ముక్కలన్నీ ఒకేసారి వేసి వేయించుకోకూడదండి, 2 పట్లుగా వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. పూర్తిగా వేగినాయి అనుకోండి, కాకరకాయ ముక్కలో ఓట ఉండక పచ్చడంతా గట్టిగా డ్రై అయినట్టు అయిపోతుంది. ఇవి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఇంకా మిగతా ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. మీకు అస్సలు టైం పట్టదు, చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేగిన కాకరకాయ ముక్క మనకి మెత్తగానే ఉంటుంది, క్రిస్పీగా ఉండదు. ఇప్పుడు అదే నూనెలో పోపు పెట్టుకుందాం. పోపు కోసం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మిగతా పోపు గింజలు ఏమీ అవసరం ఉండదు. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 6 కాయలు తీసుకున్నాను. 1/2 స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చివర్లో వేసుకోవాలండి, అప్పుడు ఎండుమిరపకాయలు మాడకుండా ఉండి రంగు బాగుంటాయి. పోపంతా ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అదంతా వేసి ఒకసారి ఉడకనివ్వాలి. ఇలా చింతపండు గుజ్జు నూనెలో ఉడకనివ్వడం వల్ల రుచి బాగుంటుంది, ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పుకి కొద్దిగా తగ్గించి సాల్ట్ వేసుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే 40 గ్రాముల ఉప్పు. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి పెద్ద టైం పట్టదు. చూడండి, నూనె నొరగ తగ్గి కొద్దిగా చింతపండు రంగు మారినట్టు అవుతుంది, దగ్గర పడినట్టు అవుతుంది. ఈ విధంగా వచ్చింది అంటే ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇప్పుడు మెంతి పిండి, ఆవు పిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఆవాలు 30 గ్రాములు, మెంతులు 5 గ్రాములు.
ఇవి వేగేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి. మాడకూడదు. మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది, చిరు చేదుగా ఉంటుంది. చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఆవపిండి మెంతిపిండి తయారైంది. మెత్తగా ఉండాలండి. ముక్కల్లా ఉన్నాయనుకోండి మనకి నోటికి చేదుగా అనిపిస్తుంది. ఈ లోపల మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా బాగా చల్లారింది. వేడి మీద కలపకూడదు. వేడి మీద ఊరగాయ కలిపితే పూర్తిగా రంగు మారిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి, పావు స్పూన్ పసుపు, కారం వేసుకోవాలి. కారం 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో 3/4 కప్పు కారం వేసుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే ఇది 75 గ్రాముల కారం. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. కూర కారం వేసుకోకూడదు. కూర కారం వేసుకుంటే చాలా ఘాటుగా ఉంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక రుచి చూసుకొని అంతగా ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనుకుంటే కాస్త నూనె వేడి చేసి కలుపుకోవచ్చు. పచ్చి నూనె వేయకూడదు. ఇంతేనండి, కాకరకాయ నిలవ పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. అస్సలు పాడవదు. కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ నెలలు నిల్వ ఉంటుంది. ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు తినచ్చు, లేదా ఒక రోజు ఊరితే ఇంకా బాగుంటుంది. అలాగే చిరుచేదు ఉంటుందండి. అస్సలు చేదు లేకుండా అయితే ఉండదు. కానీ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. అంత బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.